గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు లారీలో చికెన్ వండుతున్నాం. ఇందులో కావాల్సిన ఉల్లిగడ్డలు 3 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు. అన్న కుక్ చేస్తున్నాం. అరేవరా మళ్ళీ చూసినాం నైటు చికెన్ గుమ్మ వాసన వస్తుంది. ఇలా అన్నీ తెచ్చినాం. చికెన్ మసాలా, కొరిందర్ పౌడరు, కర్రీ ప్యాకెట్లు. లారీల కుకింగ్. వాన పడుతుంది జోరుగా. ఈ కాళేశ్వరంలో ఉన్నాం. కాళేశ్వరం ఫుల్ వాన పడుతుంది కాళేశ్వరంలో. ఎక్కడ దోయక కూర వంతున్నాం. చికెన్ తెచ్చుకున్నాం అందరం. మటన్ రేపు మటన్ వంతాం. ఫుల్ వాన జోరు వాన పడుతుంది. ఇక చికెన్ చేస్తుండు అన్న. ఇస్తున్నా నువ్వే ఇంకా చెఫ్ అన్న. మొత్తం ఏంటంటే దుమ్దాం చేద్దాం, ఇలా బిర్యానీ చేద్దాం. బాస్మతి రైస్ నానబెట్టి గిన్నెకు వాడబెట్టి బాస్మతి రైస్ అది కూర పెట్టిన కింద బాస్మతి రైస్ వచ్చింది. చూడు కష్టాలు చూడు మాది. గ్యాస్ ఆగిపోయింది. అది ముద్ద అంటుకుంటుందా లేదా అర్థమవుతలేదు. పాటలు పెట్టు మావా. ఏమన్నాడు చెప్తాడా? అరే నాయన ఏమన్నారా అంత దోస్తాను. ఈ లారీలో ఇన్సైడ్ ఇది ఖతర్నాకుంటుంది. ఆ డ్రైవర్ అలసిపోయినప్పుడు ఇట్లా రెస్ట్ తీసుకొని ప్లేస్ ఇదంతా. ప్రజెంట్ అయితే మేము 3 కూర్చున్నాం ఇక్కడ దీని మీద. 2 రెస్ట్ తీసుకొని సూపర్ ఉంటుంది లారీ క్యాబిన్ ఇన్సైడ్. మన తెలంగాణ సైడ్ ఇది లారీ. ఇది ఉసుక లారీ. చికెన్కి ఇప్పుడే మూతేసిరు. అది వాసన వస్తుంది ఇప్పుడు లైట్గా. దాంట్లో ఇంకేం వేయలే మసాలాలు. ఎసరంతా పోవాలని అట్లా వెయిటింగ్. గిన్నె కడిగి పెట్టరా, గిన్నె కడిగి పెట్టి డబ్బులు తీసుకో. అక్కడ వాటర్ తీసి ఓ 10 నిమిషాలు తీద్దాం, యూట్యూబ్లో పెడదాం. నో ఎడిట్. మనకి ఎడిట్ రాదు. ఎడిట్ వచ్చిన వాళ్ళని హెల్ప్ చేస్తే మంచి వీడియోలు తీసి పెడతాం. మీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. పైసలు వస్తాయి మీకే. ఓన్లీ వీడియో తీసుకోవచ్చు. ఉమ్మడి వాసన వస్తుంది. అన్న సూపర్ అంతా బుక్. కానీ ఎప్పుడైనా గిట్నే టూర్ పోతే చాలా మైసమ్మ పోయి రావాలి. ఆందోళన మైసమ్మ, చాలా మైసమ్మ. ఇక్కడ సినిమా టికెట్లు ఉండవండి. అదేంటి? నేను గూగుల్లో సెర్చ్ చేస్తే అది నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఈ థియేటర్ కరెక్ట్
నా ఫస్ట్ ఏంది అది? ఎవరెస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిది, ఇది వాడండి అందరు. ఇప్పుడు మేము వండేది చూసి అందరూ ఈయన అయిపోతారంటుంది వాసన, అట్లా వస్తుంది మంచిగా కమ్మటి వాసన. నువ్వు అన్నంగా ఏం తగినాక కానీ వాసన ఒకటి పెట్టుకో. ఆ కడుపు నిండిపోయింది ఇచ్చి అప్పుడే చాలా వద్దు. ఓ అందరు రోడెమ్మడి పెట్టేవాళ్ళు వాసన ఇట్లా పసిగడుతురు మొత్తం మొత్తం వాసన వాసన ఆగిపోతుంది, బండ్లు ట్రాఫిక్ జామ్ అయింది, అంత కమ్మటి వాసన వస్తుంది ఇక్కడ. అల్లం వేస్తున్నాడు అన్న, చూడు కమ్మ కమ్మ వాసన వస్తుంది, అది అల్లం వాసన, చికెన్ వాసన ఎక్కువ, అంతగానే ఎక్కువ అవుతుంది. పట్టుకారు చూడు, కటింగ్ ప్లేయర్ మాది, గిన్నెలు కటింగ్ ప్లేయర్ పెట్టుకొని పట్టుకున్నాం, అంత అంత ఫ్యాషన్ ఉంటుంది, మెకానిక్ సిస్టమ్ మాది. నైట్ 2 గంటల దాకా వండుకొని తెల్లారేసి చికెన్ వండుకొని తింటున్నాం, హరిహర వీరమల్లి పోయినాం. సినిమా మాత్రం సూపర్ ఉంది. అందరూ పైరసీని ఏమంటారు, పైరసీని కంట్రోల్ చేసి థియేటర్ పోయి చూడండి సినిమా. పైరసీ చూడొద్దు, పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఈయన డైహార్డ్ ఫ్యాను. పవర్ స్టార్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? సినిమా గురించి హరిహర వీరమల్లి చూసిన నైటు చెప్పానా, రివ్యూ చెప్పానా నీ మాటలా? చూడండి, హరిహర వీరమల్లి టైటిల్ కార్డ్ ఎట్టుంది? ఇంతమందికి సినిమాలు చూసినావా? పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డు సప్ప సప్ప సప్ప, సినిమాలు పడుతున్నాయి పోస్టర్ పడుతున్నాయి, సినిమాలు పడుతున్నాయి పోస్టర్ పడుతున్నాయి. క్లైమాక్స్ అయితే ఏంది, మన ధర్మం కోసం హిందువులని ముస్లింలు ఏంటంటే ఇట్లా ఎగతాలు చేసి అన్నీ చేస్తారు. ఆ సినిమా చూడండి. క్లైమాక్స్ అయితే 15 నిమిషాలు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసినది సినిమా. మంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. మేము నైట్ పోయినాం, ఒక టికెట్ 700 రూపాయలు. కావాలంటే మీకు యాడ్ పెడతా చూడండి. అలా ఎంట్రీ సీను మీ కూడా వచ్చిండే. చికెన్ మాసను చూసి మా బాబాయ్ తమ్ముడు వచ్చిండు, ఆ దాకా వచ్చింది చేప. ఏం వేస్తున్నావు ఇప్పుడు? అది ఏందన్నా? కారం పొడి. ఇక ఎప్పుడు వేస్తావు? ఇది లాస్ట్కా? బాబాయ్ కమే కదా, ఎప్పుడు రావచ్చు. ఏదో ఒకటి బాటిల్ పట్టుకరా, అది ఇక సెట్ చేద్దాం. ఏదైనా కాదు, ఏదైనా కాదు, చాలు. సంతోషం సంతోషం, అదే చాలు. అదే దాంతో కూర్చున్నాం ఇలా. కారం పొడి చల్లుతుండే ఇల్లా చికెన్లో. లారీలో వీడియో తీస్తున్నాం. మాడిపోగాలి అవి, వాటర్ పోయానా? మసాలా గట్టి, మసాలా ఐటమ్స్ అన్నీ తెచ్చినాం. కొంచెం వెరైటీ చేస్తా. చిక్కే పేరు లార్ల గిన్నెలు అంతా మంచి స్పెషల్ అన్నమాట. మాది టమాటాలు వేస్తున్నాయి ఇప్పుడు. అయిపోయింది అన్నం వండుడే ఇక.
బస్మతి రైస్ ఉడక ఇట్లా లాభ అయితే పెద్దగా ఒక డబ్బా ఉంటుంది లాస్ట్ అంతే కలిసి ఉంటే కలదు సుఖం అంటారుగా ఇట్లా యూనిటీగా ఉంటే మనం బయట ఫుడ్ని ఎంకరేజ్ చేయొద్దు, హోమ్ మేడ్ చేసుకోవాలి. అందరం కలిసినాం, తలా 20 వేసుకున్నాం. ఇప్పుడు చికెన్ వచ్చింది, బాస్మతి రైస్ వచ్చింది, పెరుగు ప్యాకెట్లు వచ్చినాయి, ఇవన్నీ వస్తాయి. అదే హోటల్లో బతికించడం కంటే అన్నీ మనమే చేసుకొని మావాడు అన్నాడు పొద్దుగా అరే వండుకొని ఎంజాయ్. గ్రేవీ పోతుంది బాబాయ్, జర లైట్గా అంట కలవాలి బాబాయ్, కొన్ని వెయ్యి సరిపోతుంది. కారం పొడి మంచిగా మసాలా గసగస మంచిగా కారం మంచిగా అనాలి, ఒక్క ముక్క తిన్నా చాలు. మన ట్రాక్ లోక్స్ వచ్చినట్టుంది కారు, అటు సైడ్ కారు బండి అని మాడిగాక ఉన్నాయి. తారు కారు మనం కొన్నది ఎప్పుడు కొంతమే ఇలాంటి కార్లు ఇప్పుడు తారు ఫోరెక్స్ ఇది చాలు ఇక చాలు లేవా చాలనా కొంచెం వేసావా ఉడకాలిగా పోతుంది అంతే. సగం ఎక్కువ ముక్క కొంచెం ముడి చాలు. చేపలు తెచ్చుకుంటే అయిపోయినాయి గుద్దవాళ్ళు అన్నోళ్ళు ఊర్లో చేపలు సంగమండ 50 రూపాయలకి రా. అరే అదే బెస్ట్ రా నాయన, ఇట్లా అంటే ఒమ్మట అయిపోతుంది. ఫిష్ అది బెస్ట్ అనా తొందరగా నాటుకోటి బెస్ట్ కానీ 500 కిలో 400. ఎందుకంటే నాటుకోడి బెస్ట్, బొచ్చే బెస్ట్, కూరమీను కూడా బాగుంటుంది. కూరమీను తినాలి, ముళ్ళు లేని చేప అదొక్కటే. ముళ్ళు ఒక్కటే ముళ్ళు వెన్నుబొక్క ముళ్ళ ఏమైంది కుందేలు ఏమైంది చిచ్చా మళ్ళీ 1500 తగ్గుతలేడు అయ్యా కుందేలు మళ్ళీ కానీ 2 కిలోల కంటే 1500 అంట. అది ఉడుమ అంటే సరే ఉడుమ అంటే పెడతాం 1500 పెట్టుకున్నా ఒక సగం ఉంటుంది. అవునా ఈ కుందేలకి ఏముంది పెరిగేద్దామా? పెరిగి లాస్ట్కి వేసావా ఎప్పుడైనా? మ్యాగ్నేట్ చేయలే చికెన్ అట్ని డైరెక్ట్ వేసాం అంతా కలిపి కలిపి పెరిగేదామన్నారు. కలిపేయాలంట వాటర్ మరి పెరుగు వద్దా అంటే ఉడకాలి, ఉడికితే దిగుతుంది వాటర్, కొంచెం వాటర్ ఇంకేం దిగుతుందా వాటర్. కలిపి పెడితే చేపల పులుసు చేసేవు బానా పోయినా. చికెన్ అయితే సూపర్ స్మెల్ వస్తుంది. ఇంకా మసాలా వేయలేదు, ఇవన్నీ వేయలేగానా దాల్చిన చెక్క ఇవన్నీ దంచాలనా? బగారకా ఇది? ఇది చికెన్ మ్యాక్స్ అయితే 90% అయినట్టే. కొత్తిమీర చల్లి చికెన్ మసాలా వేసే చెట్టు మొత్తం ఎక్కువ అది గరం మసాలా ఘాటు ఉంటుంది. ఊర్లోనా హోమ్మేడా మళ్ళీ వేసాం కానా మసాలా ఎక్కువ అవుతుంది ఘాటు. పసుపు వేసిండు 5 రూపాయలు రైతే 10 రూపాయలు కాదు. బాస్మతి రైస్ నానబెట్టిన గ్రేవీ ఉండాలి, అందుకే మరి గ్రేవీ ఉండాలి. టమాటాలు ఉడితే ఇప్పుడు గ్రేవీ అవుతుంది. అంటే కూడా మునగాలి, ఏదన్నా మునిగితే దిగుతుంది సార్.
ఎట్లా ఎట్లా దంచాలి మరి ఇప్పుడు? దానికి చిన్నది ఉందా బా అక్క కాడ ఉంది వాళ్ళు పోయేస్తే బాబాయ్ దిగిగా బరిలక్క దగ్గర లేచి దంచాలి తీసుకురా అల్లం దొరుకుతా చూడు ఇదే ఇస్తుంది లేచి దంచి తీసుకురా. ఇలా కూడా దంచేది ఉన్నాయి అన్నీ ఏం కాదు అల్లనే కలర్ తక్కువ. ఇంకంతే ఏమేమి తీసినావు? ఇంతే ఫ్రెండ్స్ బ్రో ఇట్లా 20 నిమిషాలు 30 నిమిషాలు యూట్యూబా ఇగో మసాలా మంచిగా షార్ట్ వీడియోస్ తీసుకున్నాం అనుకున్నాను. అవును వాసనకే కడుపు నింతట్టుంది ఇలా టమాటా పచ్చడి ఉన్నప్పుడే తినాలి టమాటా పచ్చడి నీకేసి కదా సరిపోయింది అదన్నా అన్నం సరిపోయింది అంటే ఇక ఏం చేసాం అడ్జస్ట్ చేస్తాం మేము మధ్యాహ్నం అడ్జస్ట్ చేస్తాం మళ్ళీ బయటికి పోయి తింటాము పని పైసలు ఉన్నా లేకున్నా తిండికి వెనక పోమ్రా మందుకి వెనక పోం వేసుడే తాగుడే తింటాం కూర అయితే తిండి పెట్టిపోయి అందరు ఇంటర్ ఇది తిండికి వెనక మందికి వెనక పోతాం సారీ మర్చిపోయినా ఇలా అందరు ఇది స్కిప్ చేయండి ఈ సెకండ్లో తాగండి రోజు ఒక స్మాల్ ఒక పెగ్ వేయండి అంతే, మరి ఎక్కువ తాగండి. స్మాల్ పెగ్ స్మాల్ 90 తాగండి, పడుకోండి అంతే. పడుకోండి అంటే నిద్రపోండి అంత అన్నం తిని. మరి తప్పుగా అనుకున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? వచ్చిందా లేదా బ్రో? వస్తుంది బ్రో, అదే మరి యూట్యూబ్లో పెడతా. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తావా? ఇది ఓన్లీ వీడియో రికార్డ్, అయ్యో అంత ఎడిటింగ్ చేస్తావా? ఎడిటింగ్ రాదు మనకు. అదే ఓకే యూట్యూబ్లో వీడియో వచ్చిందని చెప్పు పోయినకి చికెన్ వంతులు అని బల్లే చికెన్ చేస్తున్నాము. పంపించాను షేర్ అందరికి లింక్ పెడతా నీకు. ఏ ఇంజన్ ఖరాబ్ అయినది, మెకానిక్ సామాన్ దానికి పోయిండు, మరి ఆకలి అయితే ఏం తినాలి? సరే ఫ్రెండ్స్, చికెన్ అయితే అయిపోయింది, ఇక రైస్ అయితే పెడతాం. తినేటప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాం కావాలంటే. బై.